కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్వాల జిల్లాలో కాంగ్రెస్ ఎన్నో ముక్కలుగా ఉందని, అందుకే తనను అధ్యక్షుడిగా పార్టీ నియమించిందన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వర్గాలు ఉన్నా తాను చెప్పిందే ఫైనల్ జడ్జిమెంట్ అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. తాను చెప్పింది అందరూ వినాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయని అందరూ కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించాలన్నారు. ఉందంటే మీకు ఇన్విటేషన్ అవసరం లేదు. మేము మీడియా పరంగా కానీ, వాట్సాప్ పరంగా కానీ, మనుషుల పరంగా కానీ ఏ విధంగా మీకు తెలిసినా అది ఇన్విటేషనే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా అయిపోయింది. కానీ పార్టీని మాత్రం వెన్నుపోటు పొడిచి పార్టీ కార్యకర్తలు డిమోటివేట్ చేస్తారంటే నేను వచ్చింది అందుకు కాదు. పార్టీ నిర్మాణం, పార్టీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు ఇంత చిన్న వయసులో తనైతేనే సమర్థవంతంగా చేస్తాడు అని చెప్పి పంపించారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు నా సేవలు. మరీ అన్యాయంగా కొందరు కార్యకర్తలు ఫోన్ చేసి బాధపడుతున్నారు. సార్ మమ్మల్ని ఏం చేయమంటారు, అన్న మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు మీ దగ్గరికి రావాలని ఉంది కానీ రాలేకపోతున్నాం. కొందరు నేతలు ప్రెషర్ పెడుతున్నారు. ఇంకోటి, ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ఇక్కడ ఏ కార్యకర్త అయినా రావచ్చు, ప్రజలు రావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు రావచ్చు, బీజేపీ వాళ్ళు రావచ్చు, సిపిఐ వాళ్ళు రావచ్చు, సిపిఎం వాళ్ళు రావచ్చు. సమస్యలు ఉంటే కలవడానికి ఎవరైనా రావచ్చు. ఒక పార్టీ పెద్దగా పిలవండి. ఎవరు పిలిచినా ఎవరింటికైనా వస్తా, ఏ కార్యకర్త ఇంటికైనా వస్తా, ఎవరి ప్రజల ఇంటికైనా వస్తా, ఏ పార్టీ నాయకుడి ఇంటికైనా వెళ్తా. నా పార్టీ ఇది కోసం అలాగా అని చెప్పి